ఏలూరు బస్ స్టాండ్ ఎదురుగుండా అయితే ఉన్నాను. మొత్తం బొంబాయి అయిపోయింది. మధ్యలో ఏలూరులో అయితే ఆగిపోవడం జరిగిందనమాట. 1 hour 2 hours లో మళ్ళీ బస్ అనేది స్టార్ట్ అవుతుందంట. మా డ్రైవర్ గారు అయితే రిలాక్స్డ్గా మంచి హార్ట్ బ్రేక్ సాంగ్స్ పెట్టుకుని రిలాక్స్డ్గా వెళ్తున్నారు అనమాట హైవేలో. తాడేపల్లిగూడెం రావడానికి ఎంత సమయం పట్టింది అనేది ఫస్ట్ నేను ఇంట్రో కన్నా ఒక విషయం చెప్పాలి. మంచి ట్రైన్ సిరీస్ అయితే ప్లాన్ చేసాం. బట్ మధ్యలో ఏలూరులో అయితే ఆగిపోవడం జరిగిందనమాట. ఎందుకు ఆగిపోవడం అంటే ఏపీ ప్రభుత్వం మొత్తం ప్రమాణ స్వీకారం జరుగుతుంది విజయవాడలో. 1 hour 2 hours లో మళ్ళీ బస్సు అనేది స్టార్ట్ అవుతుందంట విజయవాడ వరకు. అప్పట్లోపు నేను బుక్ చేసుకున్న ట్రైన్ నేను చేయాల్సిన ట్రైన్ జర్నీ మొత్తం బొంబాయి అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అయితే అయింది. అప్పట్లోపు విజయవాడ వెళ్ళాను, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాను. ట్రైన్ ఎక్కడి నుంచి అంటే గుంటూరు నుంచి. ఏలూరు బస్ స్టాండ్ ఎదురుగుండా అయితే ఉన్నాను. ఎంట్రన్స్ అయితే ఇటేపు ఉంది, అటు సైడ్ కూడా ఉంది. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు ఏలూరు కొత్త బస్ స్టాండ్ లో అయితే ఉన్నాం. ఈ రోజు మనం ఏలూరు నుంచి తణుకు వరకు పల్లెవేలు బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈ రోజు మనం తణుకు వరకు వయా తాడేపల్లిగూడెం. సో ఇటు పక్క చూస్తున్నారు కదా, ఇదే మన బస్ అల్ట్రా పల్లెవేలులో ఏలూరు నుంచి తణుకు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో బండి నెంబర్ AP39 UG 3794. నేనైతే బస్సులోకి అయితే వచ్చేసాను అనమాట. ఏలూరు నుంచి ప్రతి గంటకి ఏలూరు నుంచి తణుకు బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు బస్ స్టాండ్ లో ప్యాసింజర్లు ఎవరు ఉంటారంటే విజయవాడ వెళ్లే వాళ్ళకి, లేదా మచిలీపట్నం, గుడివాడ, ద్వారకా, తిరుమల. ఏలూరు బస్ స్టాండ్ నుంచి అయితే మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. ఏలూరు టు తణుకు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. టోటల్ కిలోమీటర్ చూడండి, ఇక్కడ 74 కిలోమీటర్లు అయితే ఉంది. బస్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. బస్సు వచ్చేసి తణుకు డిపోది. ముఖ్యంగా ఈ బస్సులో ట్రావెల్ చేసిన ప్రయాణికులు అందరూ తాడేపల్లిగూడెం సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నీకెలా తెలిసే విషయం అంటే టికెట్లు తీసుకుంటుంటే వింటున్నాను అనమాట. ఎక్కడికి అంటే తాడేపల్లిగూడెం అని. తణుకుకి చాలా తక్కువ మందే వెళ్తున్నారు అనమాట ఈ బస్సులో. ఏలూరు పాత బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది మన బస్సు. ఇక్కడ మొత్తం చూడండి, లోపల బస్సు అంతా ఫుల్ ప్యాక్డ్ అనమాట. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసైతే ఏలూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు మన బస్సు అయితే ఏలూరు సిటీని దాటుకుని నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసింది. ఈ నేషనల్ హైవే వచ్చేసి NH216A. మన బస్సుకి అయితే గుండుగోలు అయితే స్టాప్ ఉంది కాబట్టి హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్ కనబడుతుంది కదా మీకు, ఇలా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతే ద్వారకా, తిరుమలకి ఈజీగా చేరుకోవచ్చు. అలా మన బస్సు సింగవారం నుంచి గుండుగోలు రూట్కి అయితే డైవర్ట్ చేస్తుంది. గటపక్క రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా, అదే భీమడోలు రైల్వే స్టేషన్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి కూడా తెలుసు కదా, భీమడోలు అంటే అందరికీ గుర్తొచ్చేది చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల. సో ఇప్పుడు ట్రైన్ మీద రావడమే ఫస్ట్ టైం. బయట నుండి బస్సులోంచి వెళ్ళిపోతున్నాం. బాయ్ భీమడోలు. ఇక్కడైతే స్టాప్ ఉంటుంది, అది దిగుతారు ఎవరో ఒకరు ప్యాసింజర్స్. భీమడోల్ హైవే నుంచి ద్వారకా, తిరుమల జస్ట్ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్కి రూట్. సో ఇటు పక్క మీకు జంక్షన్ కనబడుతుంది కదా, ఈ రోడ్డు బయటకు వెళ్ళిపోతే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మా డ్రైవర్ గారు అయితే రిలాక్స్డ్గా మంచి హార్ట్ బ్రేక్ సాంగ్స్ పెట్టుకుని రిలాక్స్డ్గా వెళ్తున్నారు అనమాట హైవేలో. అలా ఆరామ్సేగా డ్రైవింగ్. హార్ట్ బ్రేక్ సాంగ్స్ మామూలుగా లేవు అబ్బాయి, అదంతా నాకు జోలపాటు కింద అనిపించి నిద్ర వచ్చేస్తుంది తెలుసా. బస్సు అయితే ఆరామ్సేగా వెళ్తుందండి. నా పక్కన ప్యాసింజర్ అయితే అంటున్నారు, డ్రైవరు ఎద్దుల బండి తోలుతున్నాడా బస్సు తోలుతున్నాడా అని. ఇంకా మనం తాడేపల్లిగూడెంకి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. సో ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఏంటంటే తాడేపల్లిగూడెం ఊరు లోపలికి. మళ్ళీ బస్సు వచ్చేసి ఆ హైవే మీదకి వెళ్ళిపోతుంది అనమాట. వన్స్ తాడేపల్లిగూడెం రీచ్ అయ్యి బస్ స్టాండ్లోకి వెళ్ళి బయలుదేరిన తర్వాత మొత్తానికి అయితే అటు తిప్పి తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం. అండ్ మన బస్ స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా వెళ్ళి బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇటు సైడ్ వెళ్ళిన బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇదంతా తిరిగి వెళ్ళాలి కదా. తాడేపల్లిగూడెం ఊర్లోకి అయితే వచ్చేసాం. తాడేపల్లిగూడెం రావడానికి ఎంత సమయం పట్టింది అనేది తాడేపల్లిగూడెం బస్ స్టాండ్లో మాట్లాడుకుందాం. కరెక్ట్గా 4 గంటల 2 నిమిషాలకి అయితే తాడేపల్లిగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ అయితే ఫుల్ బిజీగా ఉందన్నమాట. ఫ్రెష్గా మళ్ళీ రావులపల్లి ఏలూరు బస్ అయితే వచ్చింది. అండ్ ఏలూరులో ఎక్కిన తాడేపల్లిగూడెం ప్యాసింజర్స్ అయితే దిగిపోయారు. ఊరికి నాకు ఏదో తెలియని అనుబంధం అయితే ఉందండి తాడేపల్లిగూడెం. అండ్ ఇటు సైడ్ పిక్కర, భీమవరం ఎప్పుడు వచ్చినా చాలా మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఎంతమంది తాడేపల్లిగూడెం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం హైవేకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఆ రూట్ ఏంటంటే మన నెడతో వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి మనం రాజమండ్రి కూడా వెళ్ళిపోవచ్చు.
తాడేపల్లిగూడెం దగ్గర నుంచి తణుకు చాలా దగ్గరండి. ఇంకా మనం తణుకుకి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మధ్యలో ఒక స్టాప్ అయితే ఉంటుంది. ఆ ఊరి పేరు వచ్చేసి తువ్వ. వెల్కమ్ టు తణుకు. మై డియర్ తణుకు ఫ్యామిలీ, మై డియర్ తణుకు సబ్స్క్రైబర్స్, మొత్తానికి తణుకులో అయితే అడుగు పెట్టేశాను. ఎప్పుడు తణుకు రైల్వే స్టేషన్ రావడమే, ఫర్ ది ఫస్ట్ టైం తణుకు బస్ స్టాండ్ కూడా వచ్చేసాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు పక్క తణుకు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఆనుకుని ఉంటుంది అనమాట. అండ్ టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4:40 అయితే అయిందనమాట. 2:30కి అయితే స్టార్ట్ అయ్యింది మనం, ఇప్పుడు 4:30 అయితే అయింది. తణుకు గురించి ఇంకో విషయం చెప్పాలి. వెస్ట్ గోదావరి డిస్టిక్ లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్, 4th లార్జెస్ట్ టౌన్ ఇది. మొదటిది తాడేపల్లిగూడెం, తర్వాత భీమవరం, పాలకొల, తర్వాత 4వది తణుకు. సో ఓవరాల్ గా బస్ జర్నీ అల్ట్రాపల్లి వెలుగులు, బస్ జర్నీ ఏలూరు నుంచి తణుకు వరకు పర్లేదు, బాగానే ఉందని చెప్తాను. సో ఇది వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ తర్వాతి బస్ జర్నీ ఎక్కడికి కావాలో కామెంట్ చేయండి. మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ కేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.